బాస్, గౌతమ్ గంభీర్ తీసుకున్న ఆ 3 నిర్ణయాలే మన ఓటమికి కారణమయ్యాయి. ఆ నలుగురు చెత్త ప్లేయర్స్ని మ్యాచ్లో ఆడించడం వల్లే టీమిండియాకి ఘోర పరాభవం ఎదురైంది. అవును బాస్, సెకండ్ ఓడిఐలో న్యూజిలాండ్ టీమిండియాని చిత్తుగా ఓడించేసింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన టీం కింద మీద పడి 284 రన్స్ చేయగలిగింది, 7 వికెట్స్ కోల్పోయి. కానీ న్యూజిలాండ్ టీం జస్ట్ 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి చాలా ఈజీగా టార్గెట్ ఛేదించేసి ఘన విజయం సాధించింది. టీమిండియాకి అవమానకర ఓటమి రుచి చూపించింది. న్యూజిలాండ్ ఇండియాకి వచ్చి మన ఇంటికి వచ్చి మనల్ని చిత్తుగా ఓడించేసింది. ఈ ఓటమికి గంభీర్ తీసుకున్న 3 చెత్త నిర్ణయాలే అసలైన కారణం. టీమిండియా ఆడుతుందంటే చాలు ఈ ప్లేయర్స్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉండాల్సిందే అని వారు స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేయకపోయినా సరే మొండిగా టీంలో ఆడిస్తున్నాడు. ఎలాగైనా వారిని స్టార్ ప్లేయర్స్ చేయాలని కంకణం కట్టుకున్నాడు. కానీ టీమిండియా ఓడిపోవడానికి వారే కారణం అవుతున్నారని గుర్తించలేకపోతున్నాడు. గౌతమ్ గంభీర్ తీసుకున్న ఫస్ట్ చెత్త నిర్ణయం ఏంటంటే బాస్, సెకండ్ ఓడిఐలో కూడా ప్రసిద్ధ్ కృష్ణాని ఆడించడం. ప్రసిద్ధ్ ఫస్ట్ ఓడిఐలో కూడా ఫ్లాప్ అయ్యాడు, ఇప్పుడు సెకండ్ ఓడిఐలో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఈ మ్యాచ్లో 9 ఓవర్స్ వేసి 49 రన్స్ ఇచ్చి కేవలం ఒక్క వికెట్ కూల్చగలిగాడు. అరే, మీకు వజ్రం లాంటి బౌలర్నిచ్చి వాడుకొండయ్యా అంటే ఆ వజ్రాన్ని మీరు డగౌట్లో కూర్చోబెట్టి గిల్ట్ బంగారానికి వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. వజ్రం లాంటి బౌలర్ హర్షదీప్నేమో బెంచ్కే పరిమితం చేసేస్తున్నారు. ఇలా గంభీర్ ఎందుకు చేస్తున్నాడో, ఎవరు చెబితే చేస్తున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. ఫస్ట్, హర్షదీప్ని ప్లేయింగ్ లెవెన్లోకి తెండి. తను ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసే సత్తా ఉన్న బౌలర్. ఆపోజిట్ టీంని ఫస్ట్ ఓవర్లోనే బ్యాక్ ఫుట్కి వెళ్లేలా చేసే బౌలర్. అలాంటి బౌలర్కి మీరు అవకాశం ఇవ్వట్లేదు. గంభీర్ తీసుకున్న ఈ చెత్త నిర్ణయం వల్లే మనం ఈరోజు మ్యాచ్ ఓడిపోయాం. ఇక రెండో చెత్త నిర్ణయం, రవీంద్ర జడేజాను ఆడించడం. జడ్డు ఈ మ్యాచ్లో 8 ఓవర్స్ వేశాడు బాస్. 8 ఓవర్స్లో 44 రన్స్ సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా కూల్చలేకపోయాడు. ఒక టైంలో రవీంద్ర జడేజా తన అద్భుతమైన బౌలింగ్తో మిడిల్ ఓవర్స్లో వరుసగా వికెట్స్ కూల్చేవాడు. బ్యాటింగ్లో కూడా చాలా విలువైన పరుగులు సాధించేవాడు. అందుకే తనని సర్ రవీంద్ర జడేజా అని మనమంతా ముద్దుగా పిలుచుకునే వాళ్ళం. బట్ జడ్డులో ఆ పస తగ్గింది. బౌలింగ్లో ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. ఇక బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఫస్ట్ ఓడిఐలో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇక సెకండ్ ఓడిఐలో 44 బంతులాడి కేవలం 27 రన్స్ మాత్రమే చేశాడు. అయినా జడేజాను ప్రతి మ్యాచ్లో ఆడిస్తున్నారు. జడ్డు కంటే బాగా ఆడుతున్న అక్షర్ పటేల్ని అసలు స్క్వాడ్లోనే సెలెక్ట్ చేయట్లేదు. మరి అక్షర్ పటేల్ చేసిన తప్పేంటో కోచ్ గౌతమ్ గంభీరే చెప్పాలి. జడ్డుని ఆడించాలి అని మొండిగా ఆడిస్తున్నారే తప్ప తనలో ముడిపటి సత్తా అస్సలు కనిపించడం లేదు. అయినా గంభీర్ జడ్డుకి వరుసగా అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. టీమిండియా ఓటమికి కారణం అవుతూనే ఉన్నాడు. ఇక గంభీర్ తీసుకున్న 3వ చెత్త నిర్ణయం, నితీష్ కుమార్ రెడ్డికి ప్లేయింగ్ లెవెన్లో చోటివ్వడం. ఇక్కడ నితీష్ని ఎందుకు ఆడించారు అన్నది క్వశ్చన్ కాదు బాస్, తనని ఏ బేసిస్ మీద ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకున్నారు అన్నదే క్వశ్చన్. యాజ్ ఏ ఆల్రౌండర్గా తీసుకుంటే తనకి మ్యాచ్లో కేవలం 2 ఓవర్స్ మాత్రమే ఇవ్వడం ఏంటి బాస్? డొమెస్టిక్ క్రికెట్లో హ్యాట్రిక్ వికెట్స్ దక్కించుకున్న బౌలర్పై మీకు అసలు నమ్మకమే లేదు. తన కోటా బౌలింగ్ తనకు వేయిస్తేనే కదా తను సత్తా చాటుకోవడానికి అవకాశం ఉండేది. కానీ మీరు తనకి బౌలింగ్ వేసే అవకాశం పూర్తిగా ఇవ్వడం లేదు. అలాంటప్పుడు ఫస్ట్ తనకి స్క్వాడ్లో ఎందుకు చోటిచ్చారు? మీకు కేవలం బ్యాటరే కావాలనుకుంటే అక్కడ బయట రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు కదా, తనకి ఛాన్స్ ఇవ్వాల్సింది. టీం కోసం భారీగా పరుగులు సాధించి పెట్టే టాప్ క్లాస్ బ్యాటర్ తను. కానీ ఒక క్వాలిటీ ఆల్రౌండర్ని టీంలో పెట్టుకొని తనని కేవలం బ్యాటర్గానే ఉపయోగించుకోవడం బిగ్ మిస్టేక్. గంభీర్ తీసుకున్న ఈ చెత్త నిర్ణయం కూడా ఈరోజు మనం మ్యాచ్ ఓడిపోవడానికి కారణం. ఇక కుల్దీప్ యాదవ్ కూడా ఈ మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు బాస్. తను టీమిండియా ఏ స్పిన్నర్. అలాంటి బౌలర్ ధారాళంగా పరుగులు ఇచ్చేశాడు. 10 ఓవర్స్లో ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీసి ఒత్తిడి పెంచాల్సింది పోయి భారీగా పరుగులు ఇచ్చేసి మనం మ్యాచ్ ఓడిపోవడానికి కారణం అయ్యాడు. యాక్చువల్గా మన బౌలింగ్ యూనిట్ చాలా వీక్గా కనిపిస్తుంది బాస్. వాళ్ళేమో మన టీం 7 వికెట్స్ కూల్చేస్తుంటే మన వాళ్ళు కేవలం 3 వికెట్స్ కూల్చడం ఏంటి బాస్? ప్లేయింగ్ లెవెన్లోకి బెస్ట్ పేస్ ఆల్రౌండర్స్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. షమి లాంటి ప్లేయర్కి కూడా అవకాశం ఇవ్వాలి. తను డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తున్నాడు. అయినా గంభీర్ తనకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదో అర్థం కావట్లేదు.
ఆపోజిట్ టీం 10 వికెట్స్ని కూల్చగలిగే దమ్మున్న బౌలింగ్ దళం మన దగ్గర ఉంటేనే మనం మ్యాచ్లు గెలవగలం, లేదంటే లేదు. ఇక ఈ మ్యాచ్లో బాస్ రోహిత్ శర్మ ఫ్లాప్ అయ్యాడు, శ్రేయస్ అయ్యర్ ఫ్లాప్ అయ్యాడు, విరాట్ కోహ్లీ బ్యాట్ నుండి కూడా పరుగులు రాలేదు. అయినా మన టీం 284 పరుగుల వరకు చేయగలిగింది అంటే అది కెప్టెన్ శుభ్మన్ గిల్ చేసిన హాఫ్ సెంచరీ వల్ల, అలాగే కేఎల్ రాహుల్ కిర్రాక్ సెంచరీ వల్లే. అయితే 284 స్కోర్ పోరాడే స్కోరే, బట్ మన బౌలర్స్ చేతులెత్తేశారు. దాంతో మనం మ్యాచ్ ఓడిపోయాం. యాక్చువల్గా ఫస్ట్ ఓడిఐలో ఓటమి జస్ట్ మిస్ అయింది. ఇక సెకండ్ ఓడిఐకి వచ్చేసరికి న్యూజిలాండ్ తమ పొరపాట్లను సరిదిద్దుకొని మన టీంని చిత్తుగా ఓడించేసింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఇక సిరీస్ని ఎవరు సొంతం చేసుకోనున్నారో 18న తేలనుంది. ఆ మ్యాచ్ గెలవాలంటే మాత్రం గంభీర్ మొండిగా ప్లేయర్స్ని ఆడించకుండా ఇండియాని గెలిపించే వాళ్ళకి మాత్రమే ప్లేయింగ్ 11లో స్థానం కల్పించాలి. ఈ విషయంలో మీరేమంటారు బాస్? కామెంట్ చేయండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.